ఆ వైసీపీ నాయకుడు తూర్పు తిరిగి దండం పెట్టేశారా? రాజకీయం చేయడం ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటూ దండం పెట్టేశారా? ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పార్టీ కూడా లైట్ తీసుకుంటోందా? పొరుగింటి పుల్లకూర మనకు వర్కౌట్ కాదులే అని డిసైడ్ అయి లోకల్ రాగం పాడుతోందా? ఏంటా నియోజకవర్గం? సైలెంట్ గా సైడ్ అయిపోయిన ఆ నాయకుడెవరు? ఆవిర్భావం నుంచి వైసీపీ అధిష్టానానికి తీరని కల విశాఖ నగరంలో జెండా ఎగురవేయడం. సిటీలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని బీట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో సర్వశక్తులో ఒడ్డిన ఫ్యాన్ పార్టీ మెజారిటీలను మాత్రం ప్రభావితం చేయగలిగిందే. మిగిలిన సీట్ల సంగతి పక్కన పెడితే విశాఖ తూర్పులో అయితే వైసీపీకి మరీ టఫ్ సిచ్యువేషన్. ఇక్కడ 2024లో వరుసగా 4సారి టీడీపీ తరపున గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. దాదాపు ఫెవికాల్ వేసి అతుక్కుపోయినట్టుగా ఉన్న వెలగపూడిని కుర్చీ దించేందుకు చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ. అయినా నో యూస్. ఇక గత ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వై నాట్ ఈస్ట్ నినాదంతో రంగంలోకి దిగారు అప్పటి విశాఖ ఎంపీ, ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ. ఎంవీవీ, వెలగపూడి ఒకే సామాజిక వర్గం కావడం, అధికార బలం, ఆర్థిక స్తోమత ఆధారంగా తూర్పు సెంటిమెంట్ మారుతుందా అనే విస్తృతమైన చర్చ జరిగింది అప్పట్లో. కానీ రిజల్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కిందట ఎంవీవీకి. వెలగపూడి మెజారిటీతో సమానమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ. ఆ దెబ్బకు ఇక నో పాలిటిక్స్, ఓన్లీ బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు మాజీ ఎంపీ. సింగిల్ షాట్ లోనే ఆయన సైడ్ అయిపోవడంతో విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కు లేనట్టయింది. ఇక్కడ కూటమికి దక్కిన విజయం కంటే ఎంవీవీని కోలుకోలేని దెబ్బ కొట్టడం మంచి మజా తెచ్చిందట. కాపు, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ఓటు బ్యాంకు అధికంగా ఉండే విశాఖ తూర్పులో హయ్యర్ మిడిల్ క్లాస్ మొదటి నుంచి టీడీపీ పక్షానే నిలబడింది. లోకల్ గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్ ఎంవీవీ ఎంట్రీని జీర్ణించుకోలేక జనసేనకు వెళ్లిపోయారు. తన పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక వెలగపూడితో ఢీ అంటే ఢీ అన్న అక్రమాణి విజయ నిర్మల కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. జనసేన ఓటింగ్ పక్కాగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వైనాట్ అన్న ఎంవీవీ సత్యనారాయణ తుపాకీ గుండుకు దొరకకుండా పోయారు. అలా నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండా పోయాక గాని వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదట. ప్రయోగాలన్నీ ఫెయిల్ అవడమే కాక వాటి వల్ల ఎదురైన దుష్పరిణామాలు విశ్లేషించుకుని ఇక నుంచి స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయి సీనియర్ నేత మెల్లి అప్పారావుకు సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది. దీని ద్వారా యాదవ సామాజిక వర్గానికి తిరిగి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లయింది. ఇక్కడ బీసీలు ఎక్కువ కావడంతో ఇక ఆ యాంగిల్లోనే రాజకీయం చెయ్యాలి అనుకుంటున్నట్టు సమాచారం. ఎంవీవీ కారణంగానే వంశీ, అక్రమాణి ఫ్యామిలీకి వైసీపీలో అవకాశం లేకుండా పోయిందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో బీసీల ఆదరణ పొందగలిగితే తప్ప మరొకసారి ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఫ్యాన్ పార్టీకి అనుభవం మీద అర్థమైందట. అందుకే ఇక ఎంవీవీ సత్యనారాయణ గురించి ఆలోచించకుండా లోకల్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యాదవ, తూర్పు కాపు, పద్మశాలి, శెట్టిబల్జ సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. పొరుగింటి పుల్లకూరను పక్కకు పెట్టి 4 ఏళ్లు ముందుగానే లోకల్ రాగం అందుకున్న వైసీపీ విశాఖ తూర్పులో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.